హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మరువలేని వంటలు. ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తున్నది లేయర్స్ బిర్యానీ. పద్రాంకి బిర్యానీ కూడా అంటారు. ఇది లేయర్స్గా వేసి చేస్తారనమాట. అది ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీ బిర్యానీ అనమాట. చేసుకునే ప్రొసీజర్ని బట్టి పేరు ఉంటుంది. అట్లాగే ఇది పొరలుగా వేస్తారు కాబట్టి దీన్ని పద్రాంకి బిర్యానీ అంటారు. దీనికోసం అన్నిటికన్నా ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసి మ్యారినేట్ చేశాను. కారం అయితే వేయలేదు. అల్లం వెల్లుల్లి కూడా వెట్ స్టైల్లో చేసుకున్న బిర్యానీ మసాలా అది. మొత్తం అన్ని బిర్యానీలో ఏమేస్తామో అన్నీ కలిపేసి చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అది. దాంతో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. ఎందుకంటే చాలా టైం ఉంచితే మంచిది మ్యారినేట్ చేసిన తర్వాత. అందుకనే ఫస్ట్ స్టెప్ మ్యారినేషన్ చేసేసి ఉంచేసాను. ఇప్పుడు సెకండ్ స్టెప్ మ్యారినేషన్లో నేను పెరుగు వేసాను, దాంట్లో కారం వేసాను, కొంచెం ధనియాల పొడి, కొంచెం యాలక్కాయల పొడి వేసాను అనమాట. మళ్ళీ అవన్నీ కూడా బాగా కలిపేసి మళ్ళీ చాలా టైం మళ్ళీ ఉంచేసాను మ్యారినేట్ అవ్వటం కోసం. ఇలా ఇది ఫ్లారెన్స్ కూడా తీసుకున్నాను అనమాట. నేను కొంచెం లేతగా ఉంటే బాగుంటుంది టేస్ట్, ముదురుదైతే అంత టేస్ట్ బాగుండదు, తొందరగా ఉడకదు. ఇప్పుడు రైస్ కూడా నానబెట్టుకుంటున్నాను. 1 కేజీ ప్యాకెట్ తీసుకున్నాను బాస్మతి రైస్. అయితే 20% ఎక్స్ట్రా ఇచ్చాడు కాబట్టి 1200 గ్రామ్స్ ఇది. చికెన్ 2 కేజెస్, ఇంకో దానికన్నా కొంచెం ఎక్కువే ఉండొచ్చు. మనం ఎప్పుడు కూడా ఎక్కువ వేసుకుంటే రైస్ ఎంత తీసుకున్నామో దానికన్నా చికెన్ అయినా, మటన్ అయినా, రొయ్యలైనా ఏదైనా ఎక్స్ట్రా తీసుకుంటేనే, కేజీ రైస్ తీసుకుంటే కేజీన్నర చికెన్ అట్లా తీసుకుంటేనే మంచి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాం హీట్ ఎక్కడానికి. అన్నిటికన్నా ముందు నేను కాజు వేపుకుంటున్నాను. దానికోసం చక్కగా కడిగేసి వేపుతున్నాను. యూనిఫామ్గా వేగుతుంది, బాగుంటుంది. ఇంకా క్లీన్గా కూడా ఉంటుంది, ఏమన్నా దుమ్ము ఉంటే పోద్ది. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత తీసేసి ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకున్నవి బిర్యానీ కోసం వేపుకుంటాను అనమాట. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇది ఎప్పుడు కూడా నిలువుగాన పకోడీ టైప్లోనే కట్ చేయాలి, అడ్డంగా కట్ చేయకూడదు. ఇవి చక్కగా నూనెలో మునిగేలాగా ఉండాలి నూనె, అప్పుడే బాగా వేగుతాయి. ఇప్పుడు మంచి కలర్ వచ్చిన తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. తీసేసిన తర్వాత మళ్ళీ మామూలు పచ్చి ఉల్లిపాయలు మళ్ళీ వేసి, పచ్చిమిరపకాయలు కూడా వేసి మళ్ళీ కర్రీ చేసుకోవటానికి మళ్ళీ వేపుకుంటాం మనం. వేపినప్పుడు ఇవన్నీ బాగా వేగుతుండగా నేను యాలక్కాయలు దంచి వేస్తున్నాను, ఒక 7-8 యాలక్కాయలు. బిర్యానీ మసాలాలు అన్నీ ఉన్నా కానీ మళ్ళీ యాలక్కాయలు కూడా మంచి స్మెల్ వస్తుందని వేరేగా వేశాను. ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ విత్ బిర్యానీ మసాలా చేసుకున్నాను కదా, అది కూడా 1 స్పూన్ వేశాను. ఇంకా కడా మసాలా అలాంటివి ఏమి వేయక్కర్లేదు. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత మా ఇంటి ఫ్రెష్ బిర్యానీ ఆకులు కూడా వేస్తాను. ఈ బిర్యానీ ఆకులు మంచి స్మెల్ బాగుంటాయి. ఈ అల్లం వెల్లుల్లితో పాటు వేగినప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటాయి అన్నీ కలిసి. మా ఇంట్లో ఈ ప్లాంట్ ఉంది కాబట్టి నేను కంపల్సరీగా వేస్తుంటాను. దీని తర్వాత టమాటా ముక్కలు వేసాను, సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే చాలు. మిక్సీలో ప్యూరిలా ఏం చేయక్కర్లేదు. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసాను. కొత్తిమీర వేగుతుండగా పుదీనా కూడా వేస్తున్నాను. ఇవన్నీ బాగా వేగాలి, కలిపి మంచి గుమగుమలాడే స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ వేగుతున్నప్పుడు నేను కొంచెం చికెన్లో వేయటం కోసం కొబ్బరి పాలు తీసుకుంటున్నాను. మిక్సీలో ముక్కలు వేసాను అనమాట. ఎందుకంటే కొబ్బరి పేస్ట్లా వేస్తే అడుగంటిపోద్దని చెప్పేసి పాలు తీసి వేస్తున్నాను. ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో వేసాను. వేసిన తర్వాత ఈ తీసిన పాలు కూడా బాగా చిక్కగా తీసుకోవాలి, అది కూడా వేసాను చికెన్లో. వేసి కొంచెం పైన కింద కలిపి మళ్ళీ ఇంకొంచెం మంచి స్మెల్ కోసం బిర్యానీ ఆకులు పైనుంచి కొంచెం వేసాను. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసాను. పచ్చి ఉల్లిపాయలు కూడా వేయాలి. ఇప్పుడు మనం ఉడకడానికి పెట్టుకుంటున్నాం కాబట్టి ఉడికేటప్పుడు పచ్చి ఉల్లిపాయలు కూడా వేస్తే మంచి టేస్ట్, ఫ్లేవర్ వస్తుంది. దీంతోపాటు మనం ఇందాక డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఉల్లిపాయలు, అవి కూడా ఒక గుప్పుడు వేయాలి. అంటే ఇప్పుడు 3 రకాలుగా వేసాం మనం ఉల్లిపాయలు: పచ్చివి, డీప్ ఫ్రై, ఇంకా నార్మల్ వేగిని కూడా కింద ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది విజిల్స్ పెట్టేసుకుంటాం అనమాట. అంతవరకు అవి పక్కన పెట్టేసి విజిల్స్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం రైస్ పెట్టుకున్నాము. రైస్ బాగా పదును మీద 60% ఉడికిన తర్వాత వార్చేసుకుంటాము. వార్చేసుకున్నాక అందులో
ఈ పుదీనా కొత్తిమీర మనం ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొంచెం పక్కన పెట్టుకుని ఆనియన్స్ మిగతా వేసేస్తాము. 4 గ్లాసులు రైస్ కాబట్టి 4 చెంచాలు నేను సాల్ట్ వేస్తున్నాను. ఇది లెక్క అనమాట. నెయ్యి కూడా వేసేస్తాము దాంట్లోనే మొత్తం అంతా కలవడానికి. సాల్ట్ మాత్రం ఎక్కువ వేయకూడదు, తక్కువ వేసినా తక్కువ అయిపోద్ది, అలాగే వేయాలి లెక్క. నేను బియ్యం ఉడికేటప్పుడు మాత్రం వేయను, ఇలా వేసుకుంటేనే నాకు కరెక్ట్గా లెక్క తెలుస్తుంది. వార్చేసిన తర్వాత ఇలా కలుపుతాను అనమాట, కరెక్ట్గా కలుస్తుంది. ఇవన్నీ మొత్తం సాల్ట్ కానీ నెయ్యి కానీ అన్నీ ఈ పుదీనా కొత్తిమీర స్మెల్ అంతా కలిసేలాగా ఈ మధ్య మధ్యలో ఈ ఆనియన్స్ కూడా వచ్చేలా మొత్తం బాగా కలిపేయాలి. కలిపిన తర్వాత మొత్తం ఇంకో దబరాలోకి తీసేసి కొంచెం ఒక లేయర్ మాత్రం ఈ దబరాలో ఉంచి ఒక లేయర్ రైస్ ఉంది కదా కింద, దీని మీద ఇప్పుడు ఒక లేయరు ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న కుర్మా చికెన్ కుర్మా ఉంది కదా అది వేస్తున్నాను. ఇది బాగా పదునుగా వార్చుకున్నాం కాబట్టి కొంచెం దాంట్లో ఉన్న గ్రేవీ వాటర్ కూడా ఈ చికెన్లో దిగిన వాటర్ కూడా వేస్తుంటాం మధ్య మధ్యలో. మళ్ళీ ఒక లేయరు మళ్ళీ రైస్ వేస్తున్నాం దాని మీద. ఈ ముక్కలు కనపడకుండా ముక్కలు ఈ చికెన్ ముక్కల మీద మొత్తం కప్పెట్టేలాగా మొత్తం ఒక లేయర్ మళ్ళీ రైస్ వేస్తాం అనమాట. ఇప్పుడు రైస్ వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ కర్రీ వేస్తాం ఒక లేయరు. మొత్తం ఇట్లా పేర్చినట్టుగా మొత్తం వెడల్పుగా వేస్తాం అనమాట. వేసి మళ్ళీ కొంచెం దాంట్లో దిగిన వాటర్ కూడా మళ్ళీ వేసి చూసారా తీసి వేస్తున్నాను నేను. వేసి మళ్ళీ రైస్ వేస్తాం. అట్లా ఎన్ని పొరలు వస్తే అన్ని పొరలు, ఒక పొర రైసు ఒక పొర చికెన్ కర్రీ అలా వేసుకుంటూ వస్తాం అనమాట. అందుకే దీన్ని పొరల బిర్యానీ అంటారు, ఇంకా లేయర్స్ బిర్యానీ అంటారు, ఇంకా హైదరాబాద్ సైడ్ అయితే పద్రాంకి బిర్యానీ అంటారు అనమాట దీన్ని. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నేను ఎక్కువ చేయట్లేదు కాబట్టి 4 గ్లాసెస్ రైస్తోనే చేస్తున్నాను కాబట్టి నేను సీల్ చేయటం కానీ గోధుమ పిండితో సీల్ చేయడం కానీ పైన బుగ్గులు వేయటం కానీ ఏం చేయలేదు. ఒక 2.5 కేజీలు 3 కేజీలు అలా చేసుకున్నప్పుడైతే పైన బొగ్గులు కూడా వేస్తాం పైనుంచి మగ్గడానికి. ఇంకా సీల్ కూడా చేసుకుంటాం వీలైతే, అప్పుడు దీని స్మెల్ అది బయటికి వెళ్ళకుండా బాగుంటుందని చెప్పేసి. ఇప్పుడు తక్కువ చేశాను కాబట్టి నేను దీని మీద వెయిట్ పెట్టేసి మూత పెట్టిన తర్వాత దాని మీద వెయిట్ పెట్టేసి ఆవిరి బయటికి పోకుండా ఒక 25 మినిట్స్ దీన్ని కదపకుండా మరీ లో కాదు మరీ ఎక్కువ కూడా కాదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కింద మాడిపోద్ది కాబట్టి. ఇప్పుడున్న మొత్తం అందులో కర్రీలో దిగిన వాటర్ కూడా వేసాం పైనుంచి. వేసేసి చక్కగా దీన్ని మూత పెట్టి వెయిట్ పెట్టి దీన్ని ఒక 25 మినిట్స్ మాత్రం ఏమి కదపకూడదు, ఇంకా అలాగ ఉంచేయాలి. దాని తర్వాత మనం తీసి చూసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు చూసారు చక్కగా మగ్గిపోయింది, మొత్తం రైస్ కరెక్ట్గా మగ్గిపోయింది. ఈ ముక్కలు కూడా పొడి పొడిగా ఉన్నాయి చూసారా, ఇప్పుడు తడి లేదు. ఇందులో ఉన్న తడి మొత్తం ఆ రైస్ లాగేసుకొని కరెక్ట్గా అయిపోద్ది, కరెక్ట్గా మగ్గిపోద్ది అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ. అసలు ఇది తింటే తెలుస్తుంది అనమాట దీని టేస్ట్ ఏంటో. ఇప్పుడు లాస్ట్లో మనం కొంచెం ఉంచుకున్నాం కదా ఈ డీప్ ఫ్రైడ్ ఆనియన్స్, అవి కూడా పైన వేసేస్తాం గార్నిష్ కోసం. మనం ముందు వేపి తీసుకున్న కాజు కూడా వేసేస్తాము. మంచి టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కోసం నేను చెప్పాలనుకున్న మంచి మాట ఏంటంటే, ఒక మంచి మాట కూడా ఒకరి జీవితంలోని ఒక రోజును మంచిగా మార్చగలదు. మన పలకరింపులోని చిరునవ్వు ఒకరి ఆనందానికి కారణం కాగలదు. అందుకే ప్రజలను కలిసినప్పుడు సహృదయంతో మంచి మాటలతో చిరునవ్వుతో పలకరించాలి. దానికోసం మనం కారణం కాగలగడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కామెంట్స్ కూడా తప్పకుండా పెట్టండి. ఇక ఉన్నానా మరి, బాయ్.